ఈ భూమి మీద సాక్షాత్తు ఆ పరమశివుడే ఒక పర్వతంగా మారాడని మీకు తెలుసా? అవును, సిద్ధులు యోగులు ఇప్పటికే అదృశ్య రూపంలో తిరుగుతూ కోరిన కోరికలు తీర్చే ఒకానొక శక్తి క్షేత్రం అరుణాచలం. కంచిలో మరణిస్తే కాశీలో నివసిస్తే ముక్తి, కానీ కేవలం తలుచుకుంటేనే ముక్తినిచ్చే ఏకైక క్షేత్రం అరుణాచలం. అసలు శివుడు ఇక్కడ కొండగా ఎందుకు మారాడు? ఆ అరుణాచల శివయ్య మహిమలు ఏమిటి? గిరి ప్రదర్శన చేసేటప్పుడు మనం ఎలాంటి తప్పులు చేయకూడదు? ఈ రోజుటికి ఈ మన వీడియోలో అరుణాచల విశేషాలన్నిటినీ పూర్తిగా చూసేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఓం నమః శివాయ. మీరు కూడా అలాగే శివయ్య భక్తులైతే అరుణాచల శివయ్య అని కామెంట్ చేయండి. పూర్వం ఒకసారి బ్రహ్మదేవునికి విష్ణుమూర్తికి మధ్య మన ఇద్దరిలో ఎవరి గొప్ప అనే వివాదం జరిగిందట. ఆ వివాదం కాస్త పెద్ద యుద్ధంగా మారడంతో లోక కళ్యాణం కోసం ఆ గర్వాన్ని అణచాలని అప్పుడు పరమేశ్వరుడు వారిద్దరి మధ్య ఒక పెద్ద అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు శివుడు ఏమన్నాడంటే, మీరిద్దరిలో ఎవరైతే ఈ అగ్నిస్తంభం యొక్క మొదలను ముగింపుని కనుగొంటారో వారే గొప్ప అని శివుడు చెబుతాడు. వెంటనే విష్ణుమూర్తి వారహ రూపం ఎత్తి భూమిని తొలుచుకుంటూ కిందికి వెళ్తాడు. కానీ మొదలను కనుక్కోలేక తన ఓటమిని అంగీకరిస్తాడు విష్ణుమూర్తి. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్రహ్మదేవుడు కూడా అంశ రూపంలో పైకి వెళుతాడు. దారిలో పైనుంచి పడుతున్న మగలి పువ్వును కేతకి చూసి తాను శిరస్సు చూశానని శివుడి దగ్గర అబద్ధం చెప్పమని అడుగుతాడు మగలి పువ్వును. బ్రహ్మ అబద్ధం చెప్పడంతో శివుడు ఆగ్రహించి బ్రహ్మకు భూలోకంలో పూజలు ఉండవని మగలి పువ్వును శివ పూజకు పనికి రాకుండా శపిస్తాడు. ఆ తర్వాత బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ శాంతించి, స్వామి, ఈ ఉగ్రమైన అగ్నిజ్వాలలను లోకులు తట్టుకోలేరు కాబట్టి శాంతించండి అని ప్రార్థిస్తారు బ్రహ్మ విష్ణువులు. వారి కోరిక మేరకు ఆ మహాశివుడు ఒక శాంతమైన పర్వతంగా కొండగా మారుతాడు. అదే మన అరుణాచల కొండ. కృతయుగంలో అగ్ని పర్వతంగా, త్రేతాయుగంలో రత్న పర్వతంగా, ద్వాపర యుగంలో సువర్ణ పర్వతంగా, ఇప్పుడు కలియుగంలో శిలాపర్వతంగా ఈ కొండ పూజలు అంటుకుంటోంది. కాశీలో చనిపోతే చిదంబరంలో దర్శిస్తే ముక్తి వస్తుంది, కానీ అరుణాచలాన్ని కేవలం మనసులో తలుచుకుంటేనే ముక్తి లభిస్తుందని స్కంద పురాణం చెబుతోంది. ఇక్కడ కొండ కేవలం రాయి కాదు, అది సాక్షాత్తు పరమశివుడి రూపం. అందుకే ఈ కొండ చుట్టూ తిరగడాన్ని శివుడు చుట్టూ తిరగడం అని భావిస్తారు. ఈ కొండల్లో రమణ మహర్షి, యోగి రామ్సురత్ కుమార్ వంటి ఎందరో మహానుభావులు తపస్సు చేశారు. ఇప్పటికీ ఎంతోమంది సిద్ధులు యోగులు కంటికి కనిపించకుండా ఇక్కడ తిరుగుతుంటారని నమ్మకం. అరుణాచల కొండ వైపు అడుగులు వేస్తేనే ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయని భక్తులు ఇప్పటికీ నమ్ముతారు. అరుణాచలంలో గిరి ప్రదర్శన సుమారు 14 కిలోమీటర్లు చేయడం అత్యంత పవిత్రమైనది. ఈ వీడియో చూసి మీరు కూడా గిరి ప్రదర్శన చేయాలనుకుంటే కొన్ని ముఖ్యమైన నియమాలు చెప్తాను. చెప్పులు వేసుకోకుండా, కొండ సాక్షాత్తు శివరూపం కాబట్టి గిరి ప్రదర్శన మార్గంలో ఎక్కడా చెప్పులు ధరించకూడదు. ఖాళీ నడకతో నడవాలి. వేగంగా నడవకూడదు, పరిగెత్తకూడదు. గిరి ప్రదర్శన అనేది వాకింగ్ లాంటిది కాదు. గిరి ప్రదర్శన చేసేటప్పుడు లూజ్ కాటన్ దుస్తులు తప్పకుండా ధరించండి, ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది. వాటర్కు మాత్రం ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క 500 మీటర్లో వాటర్ అవైలబుల్లో ఉంటుంది. వీలైనంత వరకు పౌర్ణమి రోజుల్లో వెళ్ళేటప్పుడు రద్దీగా ఎక్కువ ఉంటుంది, చూసుకొని వెళ్ళండి. గిరి ప్రదర్శన స్టార్ట్ చేసినప్పటి నుంచి హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ మీ ప్రయాణాన్ని సాగించండి. గిరి ప్రదర్శన మార్గంలో 8 దిక్కులలో 8 లింగాలు ఉంటాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. వీటిని దర్శించుకుంటూ సాగాలి. మీరు అరుణాచలానికి ఎప్పుడు చేరినా గిరి ప్రదర్శన చేయాలనుకుంటే తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళల్లో ప్రదక్షిణ చేయడం అనుకూలంగా ఉంటుంది. ఓం అరుణాచలేశ్వరాయ నమః. మీ యాత్ర అద్భుతంగా సాగాలని ఆశిస్తున్నాను. హర హర మహాదేవ శంభో శంకర. నేను అరుణాచలం వెళ్ళినప్పుడు సాయంత్రం 7:30 నుంచి స్టార్ట్ చేశాను. మొత్తం అయిపోయేసరికి నాకు అర్ధరాత్రి 2:20 సమయం పట్టింది. టైం వచ్చేసి 2:20. అంటే నేను
స్టార్ట్ చేసింది 7:45. గిరి ప్రదర్శన చేసే ముందు మెయిన్ గోపురం దగ్గరకు వచ్చి టెంకాయ తీసుకొని ఇలా దిష్టి తీపించుకొని స్వామివారిని మొక్కొని స్వామివారు మన కుడి చెయ్యి పక్క ఉండేలా గిరి ప్రదర్శన స్టార్ట్ చేయాలి. ఇక్కడున్న సాధువులు నా చేతి నుంచి టెంకాయ తీసుకొని వాళ్ళే టెంకాయతో దిష్టి తీసి టెంకాయను కొట్టించి ఇలా ఈబూది పూసి గిరి ప్రదర్శన స్టార్ట్ చేయమన్నారు. మీకు కూడా ఇలాగే చెప్పారా? కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా తెల్లవారుజామున 7:30కి లేచేసి ఆ శివయ్య దర్శనం తీసుకుందామని వెళ్ళిపోతున్నా. ఇక్కడ చూడండి కోనేరు ఎలా ఉంది, అద్భుతంగా ఉంది కోనేరు. ఆ శివయ్య దర్శనం తీసుకోవాలని నాకైతే ఎంతో ఆతృతగా ఉంది. కానీ ఇక్కడ జనాలు చూస్తే చాలా ఎక్కువగానే ఉన్నారు. ఎప్పటికవుతుందో దర్శనం అని వెయిట్ చేశా. ఇక లేట్ చేయకుండా మన శివయ్య ఉండే గర్భగుడిని చూసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.